ఈ వారం అంతా బిజీగా గడిచిపోయింది. ఆ బిజీలో పడి వీడియోలు పెట్టుడైతే జరంత లేట్ అయితే అయింది. రెగ్యులర్ గానైతే పెట్టడం లేదు. సో ఇక నుంచి బండి గాడిలో పడ్డది. ఇంకా రెగ్యులర్ గా పెట్టడానికి అయితే ట్రై చేస్తా. మీరు కామెంట్స్ లో అడిగిన వాటన్నిటికీ కూడా త్వరలో వీడియోస్ అయితే చేస్తాను. ఎక్కువగా దాక్షికి పెట్టే ఫుడ్ గురించి అయితే అడుగుతున్నారు అన్నట్టు. అది నాకు అసలు గుర్తుంటలేదు. ఓ పూట రికార్డ్ చేస్తున్నా, ఓ పూట మర్చిపోతున్నా అన్నట్టు. ఇప్పటి నుంచి ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ డిన్నర్ వరకు మొత్తం రికార్డ్ చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే వేములవాడకి అయితే పోతున్నాం అన్నట్టు. శ్రావణ మాసం కదా, ఒకసారి శివయ్య దర్శనం చేసుకుందామని అయితే పోతున్నాము. ఇట్లా పొద్దున పూట పోయే పని అయితే బయటనే బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ కూర్చుంటే మళ్ళీ గిన్నెలు గడుగుడు ఇదంతా అక్కడనే లేట్ అయిపోతుంది. అందుకని ఇలాంటి సందర్భాలలో బయట అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము. ఇక్కడ టీని ఇట్లా ఈటబుల్ కప్స్ లలో ఇచ్చిర్రు. ఇది నాకు మంచిగా అనిపించింది. చాయ్ తాగిన తర్వాత కప్పును కూడా తినేయచ్చు. ఆ తినే కప్పులు నాకు కూడా కావాలి అని అంటే ఇంకో 2 కప్పులు అడుక్కొచ్చి దాంట్లో కొన్ని నీళ్లు పోసి దాక్షికి అయితే ఇచ్చినాం అన్నట్టు. ఇక కార్లో కూర్చొని ఏసీ విన్స్ క్లీన్ చేస్తున్నారు చూడురి. ఏదో ఒక టైం పాస్ ఉండాలి కదా. సరే మరి వేములవాడ వ్లాగ్స్ వస్తా ఉంటాయి చూడురి.